హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ విజయ్ తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు నేను వచ్చేసి స్పీడ్ బోట్లో ఉన్నాను. స్పీడ్ బోట్లోన వెళ్తాను క్రూజ్. సో క్రూజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ క్రూజ్ విత్ డిన్నర్, డ్యాన్స్ ఇవన్నీ కలిపి ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము మనము. సో మనకి ఇదైతే వెళ్తుంది బోటు. సో ఫాస్ట్గా బోట్ అయితే వెళ్తుంది. స్పీడ్ బోట్లో వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఈ స్పీడ్ బోట్లో వెళ్ళి ఇంకొక క్రూజ్ ఎగ్జామ్ అనుకొని ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. మనం వెళ్ళాల్సింది పెద్ద బోటు. అదిగో ఆ పెద్ద బోటు అక్కడ ఉన్నాయి కదా, అది వెనక ఉంది కదా, దాన్ని రీచ్ చేయడానికి మనం ఈ స్పీడ్ బోట్లో వెళ్తున్నాం అనమాట. ఆ బోట్ని రీచ్ చేయడానికి ఈ బోట్లో నుంచి వెళ్తున్నాము. ఇది స్పీడ్ బోటు, దుమ్ము లేస్తుంది, మామూలు కూడా కాదు కొని. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రము. బోట్లోకి నేను షిఫ్ట్ అవుతాను ఈ స్పీడ్ బోట్లో నుంచి. ఇప్పుడు పెద్ద బోట్లోకి వెళ్తాను. ఇప్పుడు డిన్నర్, క్రూజ్ డిన్నర్ ఇప్పుడు దీంట్లోనికి పెద్ద బోట్లోకి మేము వెళ్ళాలనుకుంటున్నాము. దీంట్లోకి వెళ్తాం ఇప్పుడు. చూడండి, ఇప్పుడు దీంట్లోకి వెళ్తా, ఈ బోట్లోకి వెళ్ళాలి. సో నాకు స్పీడ్ బోట్లో నుంచి ఈ బోట్లోకి ఎక్కిస్తారు ఇప్పుడు నాకు. ఓహో, పెద్ద బోట్లోకి మాకు ఎక్కిస్తారు అనమాట ఇప్పుడు. సూపర్ ఎక్స్పీరియన్స్. స్పీడ్ బోట్లో తీసుకొని వచ్చి మాకు పెద్ద బోట్లోకి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళమని చెప్తున్నారు. దాంట్లో వచ్చేసి మనకి డిన్నర్ అంతా ఉంటుంది. 2 hours ట్రిప్ ఉంటుంది. ఇన్ డీటెయిల్గా దీంట్లో క్యాప్చర్ చేద్దాము. సో వచ్చేసి ఈ 2 hours ట్రిప్లో ఉన్న ఫైర్ వర్క్స్ ఉంటాయి, మనకు డిన్నర్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి బుర్జ్ ఖలీఫా, నెక్స్ట్ ఫౌంటైన్ షో, ఈ మొత్తం అన్నీ దీంట్లో అన్నీ కూడా కవర్ చేద్దాము ఇందులోన. ప్లీజ్ స్టే ట్యూన్. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీరు. సో ఇప్పుడు నేను మధ్యలో నుంచి ఎక్కినాను చూడు, బోట్ మధ్యలో నుంచి ఎక్కి ఇలా ఉంటుంది అనమాట. స్పీడ్ బోట్ అయితే మనకి తీసుకొచ్చి పెద్ద బోట్లో వచ్చేసి వదిలేశారు. సో ఇది మాత్రం ఒక పెద్ద రెస్టారెంట్ లాగే ఉన్నది. లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, రెస్టారెంట్ లాగా ఉన్నది, ఎయిర్ కండిషన్ ఉన్నది. పైన మనకి ఇది లోవర్ డెక్. ఇది ఈ దీంట్లోన మనకి పైకి వచ్చేసి అప్పర్ డెక్ కూడా ఉంటుంది. అప్పర్ డెక్ వచ్చేసి మనకి పాయింట్ చూడాలంటే అప్పర్ డెక్ ఎక్కాలి. లోవర్ డెక్ వచ్చేసి ఎట్లా ఉంది అనమాట. ఇక్కడ డీజే అంతా కూడా రెడీ చేసి పెట్టారు మొత్తము. సూపర్గా అయితే ఉంది. ఛార్జెస్ కూడా మినిమల్ ఛార్జెస్ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ ఏం కాదు. నేను లాస్ట్ మినిట్లోన వాళ్ళతో బార్గెన్ చేసి, ఎవరు లేదని చెప్పేసి ఇది బార్గెన్ చేసి దీంట్లోకి ఎక్కేసాను అనమాట. ఇది వచ్చేసి జస్ట్ 39 dirhams పర్ హెడ్, ఇంక్లూడింగ్ డిన్నర్. 2 hours మొత్తం అంతా వాటర్లోనే ఉంటాము. మనకి ఫైర్ వర్క్స్ కూడా చూపిస్తా అన్నారు. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము ఇన్ డీటెయిల్డ్గా. ఫైర్ వర్క్స్ ఎందుకు ఉంటాయి అనుకోవాలంటే ఇప్పుడు రమదాన్ టైం కదా. రమదాన్ టైంలో వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనకి ఓన్లీ సాటర్డే 10 o'clock మాత్రమే ఉంటుంది. సో బ్లూ వాటర్స్ దగ్గర వచ్చేసి మనకి జేబీఆర్ బీచ్ అంటారు దాన్ని, అక్కడ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్ ప్లాజా, అక్కడ ఉంటాయి ఫైర్ వర్క్స్. మనం అక్కడికి వెళ్ళి ఉంటే 10 o'clockకి తీయొచ్చు అనమాట. సో రిమైనింగ్ డేస్లో ఏముండదు, సాటర్డే మాత్రమే అది కూడా ఉంటుంది. చూడండి, ఇది పెద్ద రెస్టారెంట్ లాగే ఉన్నది కదా. ఇది బయట కింద లోవర్ డెక్ వ్యూ అనమాట. ఇది ఇక్కడ డ్రైవింగ్ కూడా ఇక్కడ చేస్తున్నారు ఆయన. డ్రైవింగ్ ఎక్కడి నుంచే చేస్తున్నారు ఆయన. సో టీవీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో కావాలంటే హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది ఎయిర్ కండిషన్. మనకి సమ్మర్ టైంలో కూడా మనము ఇక్కడ రావచ్చు. సో ఇప్పుడు అప్పర్ డెక్ వెళ్దాం. అప్పర్ డెక్లో ఏముందనేది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నేనైతే అప్పర్ డెక్ వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇది అప్పర్ డెక్ అనమాట, దుబాయ్. ఇది సూపర్. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టారు ఆల్రెడీ. డిన్నర్ కోసం వచ్చేసి ఫుడ్ ఇది న్యూడిల్స్, రైస్, బిర్యానీ, సలాడ్స్, సమోసా, పానీపూరి, చికెన్, కబాబ్స్, వెజిటేరియన్, ఇది ఒకటి పాస్తా, ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో ఈరోజైతే క్రౌడ్ తక్కువగా ఉన్నది. మామూలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం హాయిగా. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా పెట్టారు. ఇప్పుడు అప్పర్ డెక్ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అప్పర్ డెక్ వ్యూ. సో ఇది వచ్చేసి మనకి రిజర్వ్ ప్రీమియం. సో స్టార్టింగ్లో ఇక్కడ ఉంది. అలా ఏం లేదు, మనం ఎవరైతే అలా కూర్చుని పోవచ్చు. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది, చాలా సూపర్గా ఉంది. ఇది అప్పర్ డెక్ వ్యూ పాయింట్ చూడండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఇది మనకి ఫ్లైఓవర్ కిందకైతే నుంచి వెళ్తున్నాం. ఇక్కడ పైన రోడ్డు కింద వచ్చేసి మనకు వాటర్లో వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది మీరు జస్ట్ ఆన్లైన్లో వచ్చేసి మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు 60, 70, 80, 120 అలాగే చెప్తూనే ఉంటారు ఎన్ని dirhams అని చెప్పేసి. మీరు ఏం చేయాలనుకోనంటే మీరు వాళ్ళతో బార్గెన్ చేస్తే లాస్ట్కి 30 dirhams కూడా మనకి ఓకే అంటారు. ఇది జస్ట్ వచ్చేసి నార్మల్గా 2 hours మీరు స్పెండ్ చేయొచ్చు. టైము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 hours మీరు వాటర్లో ఇలా స్పెండ్ చేసి మొత్తం అంతా సిటీ అంతా కూడా చూడాలంటే దుబాయ్లోన ఇలా వచ్చి ఇలా కూడా చేయొచ్చు. మీకు ఎప్పుడైనా సరే
లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఒక డెజర్ట్ సఫారీ వెళ్ళినప్పుడు మీకు ట్రాన్జిట్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దుబాయ్లోన. మీరు ఇక్కడికి వచ్చి మీరు టైం స్పెండ్ చేసి మీరు హాయిగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. మీకు దీనికోసం మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి, మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి, కామెంట్ చేయండి. నేను రీచబుల్ పర్సన్, మీకు డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, ఇన్స్టాగ్రామ్లో నుంచి పింక్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను ఇమీడియట్గా. సో మీకు మంచి మంచి సజెషన్స్ ఇస్తాను. కావాలంటే మనం యూట్యూబ్లోనే కూడా కామెంట్ చేయండి. మీకు అడ్రస్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, ఏంటనేది, ఎంత ఛార్జెస్ అవుతాయి, కొన్ని అప్రాక్సిమేట్ ప్రైసెస్ వచ్చేసి కూడా మీకు చెప్పేస్తాను. సో మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఇది హిల్టన్ హోటల్ చూడండి. హిల్టన్ హోటల్ ద వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. హిల్టన్ మ్యారియట్ హోటల్ చాలా సూపర్గా అయితే ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి లొకేషన్ వచ్చేసి మనకి అప్పర్ డెక్లో నుంచి మనకి మొత్తం అంతా కనిపిస్తుంది. సో ఇది మ్యారియట్ హోటల్. ఇప్పుడు బ్లూ వాటర్స్ దగ్గరికి వచ్చేసినట్టేని చాలా దగ్గర అనమాట. ఇది వాటర్లో నేను ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నాను. ఇంకా ఫౌంటైన్ షో కూడా ఉంటుందేమో, ఫౌంటైన్ షో కూడా చూద్దాము. ఫౌంటైన్ షో చూపిస్తారేమో. వా, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. చూడండి, వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు టాప్ నాచ్ వ్యూ, మామూలుగా లేదు. సూపర్గా ఉంది వ్యూ మాత్రం, ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్. ఇక్కడ రోడ్లు కూడా ఉన్నాయి. చూడండి, రోడ్ వేస్తున్నారు. మరి ఎందుకో ఈ రోడ్ అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ షిప్స్ పైన అంతా తెచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతుందేమో. ఇక్కడ రోడ్డు ఉన్నది చూడండి. ఇక్కడ నుంచి టాప్ నాచ్ వ్యూ, సూపర్ వ్యూ, ఎక్సలెంట్ వ్యూ, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ వ్యూ చూడండి, బుర్జ్ ఖలీఫా వ్యూ. ఇది వ్యూ అయితే సూపర్గా ఉంది. ట్రెడిషనల్ డాన్స్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు క్రూజ్ పైన ట్రెడిషనల్ డాన్స్ కూడా ఉంది. ఫుడ్ తింటూ హాయిగా ట్రెడిషనల్ డాన్స్ చేస్తూ ట్రెడిషనల్ డాన్స్ ఎంజాయ్ చేస్తున్నాం. నేను చెప్తా, డాన్స్ ఎంజాయ్ చేస్తాను. సూపర్. I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness of డెజర్ట్ సఫారీ కింద ఉంటుంది. అలాగే ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట ఇక్కడ. వా, వెరీ నైస్. తన్నూరు డ్యాన్స్ మనకు ఛాన్స్ వస్తుంది. డ్యాన్స్ చేయించున్నాడు మనడు. ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఆఫర్, ఎంజాయ్ చేయడానికి మంచి ఆఫర్ అప్ప ఇది.
అయిపోద్ది మరి ఇప్పుడు డ్యాన్స్. సో క్రూజ్ ట్రిప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మేము వెళ్ళాము, జస్ట్ వచ్చాము, తిన్నాము, ఇంకా అయిపోయింది. జస్ట్ 2 hours అంటే జస్ట్ లైక్ దట్ అయిపోయింది అనమాట. ఇలా కూర్చున్నాము, వచ్చాము, అయిపోయింది అంతే. 2 hours మధ్యలో అయితే ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్గా ఉన్నది. డ్యాన్సులు మాత్రం ఎరగదీశారు, డ్యాన్సులు బాగుంది. నేను కూడా డ్యాన్స్ చేశాను, స్పైసీ డ్యాన్సులు. సో బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి మాత్రము. మీరు మాత్రము ఈ వీడియో కానీ ఇంతకుముందు ఈ వీడియో కంప్లీట్గా చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, చాలా బాగుంది, నైస్గా ఉంది. ఈ క్రూజ్ ట్రిప్ వచ్చేసి 39 dirhams వచ్చి ఓకే. 39 dirhams బయట ఏదైనా మనం రెస్టారెంట్కి వెళ్ళినా అయిపోద్ది. సో ఈ క్రూజ్ మీద డిన్నర్ కమ్ డ్యాన్స్ కమ్ ఎంటర్టైన్మెంట్ కమ్ కొద్దిసేపు ఇలాగా సీలో వచ్చేసి వాటర్ ఫ్లోటింగ్, వాటర్ పైన ఇలాగేదో తిన్నట్టు కొద్దిగా హ్యాపీగా ఉంది, సూపర్గా ఉంది. షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఇది, చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. మీరు ఎప్పుడైనా టైం కుదిరితే వచ్చేసి అలాగా ఇటువైపు ఎప్పుడైనా డల్ అనిపించింది అనుకో మీకు, ఇటువైపు వచ్చేసి ఈ క్రూజ్ ట్రిప్ తీసుకొని నెమ్మదిగా ఒక 39 dirhams ఇచ్చామనుకోనంటే ఒక 2 hours దీంట్లో ఉండొచ్చు. డ్యాన్స్లు అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఉంటుంది.
సో మీ ఆ ట్రాన్స్ నుంచి బయటకు వస్తారు. సో రావడానికి ట్రై చేయండి. హైదరాబాద్లో మనకి క్రూజ్ ట్రిప్ ఉండదు. సో మన ఇండియాలోనే ఎక్కడున్నా సరే చాలా కొన్ని ప్లేసెస్లో కేరళ లాంటి ప్లేసెస్లో ఉంటుంది, కాబట్టి ముంబై, ఢిల్లీ కొన్ని సముద్రం సీ ఏరియాలో ఉంటుంది. మనకి సీ ఏరియాలోనే ఇక్కడ దుబాయ్లో వచ్చేసి మనకి ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాగా వచ్చి. సో ట్రిప్ అయితే అయిపోయింది మొత్తం మీద, క్రూజ్ ట్రిప్ అయిపోయింది. షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి. సో వచ్చేసి మీరు కానీ ఈ వీడియో కానీ కంప్లీట్గా చూడకపోతే ఒకసారి కంప్లీట్గా చూడండి, మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. సో మీకు ఎప్పుడైనా సరే టైం దొరికిందనుకుంటే దుబాయ్లోనే ఈ క్రూజ్ ట్రిప్ అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్. సో 39 dirhamsకి డిన్నర్ పెట్టి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఒక 2 hours వచ్చేసి క్రూజ్లో తిప్పడం అనేది వాటర్ మీద. ఇప్పుడు వాటర్లో మనము డిన్నర్ చేయడం అనేది మనకు ఒక క్రూజ్ డిన్నర్ ఉంటుంది కదా, అది సూపర్ అనమాట. ఓకే, సో చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్. మీకు 39 dirhams. బయట కూడా వచ్చేసి ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే 39 dirham అవుతుంది యాక్చువల్గా.